నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. ప్రతిసారి మనం ఇలా కలుసుకుంటున్నాము. కలుసుకున్నప్పుడల్లా ఏదో ఒక ప్రత్యేకమైన విషయం గురించి విశేషంగా చెప్పుకుంటున్నాం. మనం తెలుసుకోవాలి కదా. ఏది చిన్న విషయం కాదు, ఏది పెద్ద విషయం కాదు, అన్నీ ముఖ్యమైన విషయాలే. అన్నీ సరిసమానమైన విషయాలే. మనం చక్కగా తెలుసుకుంటూనే ఉండాలి. ఆలోచిస్తే తెలుసుకుంటాం, ఆలోచించకపోతే తెలుసుకోలేం. ఆలోచించి తెలుసుకునేది నోరు ఇప్పితే తెలియజెప్తాం. చెవులు ఉన్నవారు వింటారు, విని అర్థం చేసుకున్నవారు బాగుపడతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ధర్మం అనే పదం గురించి మనం తెలుసుకుందాం. ధర్మము అంటే ఏమిటి? ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను మాట్లాడవలసిన ధర్మం ఉందా లేదా? నోరిప్పవలసిన ధర్మం ఉందా లేదా? మనం ఊర్లోకి వెళ్తున్నప్పుడు, బజార్కి వెళ్తున్నప్పుడు భిక్షగాడు అక్కడ కూర్చుంటాడు. వాడు ఏం చెప్తాడంటే, నాయనా ధర్మం చేయి నాయనా అంటాడు. వాడు నాకు ఇయ్యని ఏం అడిగాడు. వాడు ధర్మం చేయి నాయనా అంటాడు. అది ఎంత గొప్ప పదమో ఆ భిక్షగాడు. అంటే నువ్వు ఏది చేయదలుచుకున్నావు, నువ్వు ఏది చేయవలసింది అది చేయి నాయనా అని చెప్తున్నాడు వాడు. భిక్షగాడు, బుద్ధుడు కాదు, భిక్షగాడు. నాయనా ధర్మం చేయి నాయనా అంటున్నాడు వాడు. నీ డ్యూటీ నువ్వు చేయవయ్యా అంటున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నాకేమో ఆకలిగా ఉంది, నాకేమో తినడానికి లేదు, నాకేదైనా పెడితే నీకు బాగుంటుంది అనిపిస్తే ఆ పని చేయి నాయనా. లేదు ఇక్కడ కూర్చున్నాను, అనవసరంగా కూర్చున్నాను, నన్ను ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి నువ్వు అనుకుంటే నన్ను వెళ్ళగొట్టి ఇక్కడి నుంచి నాయన. నీ డ్యూటీ ఏమిటో నువ్వు చేయి నాయన అని వాడు చెప్తున్నాడు. వాడు చిన్న ముక్కతో నాయన ధర్మం చేయి నాయన అని చెప్పేసి. ఎంత గొప్ప పదమో ధర్మం. ఆ భిక్షగాడి దగ్గర నుంచి ఆ గౌతమ బుద్ధుడి వరకు అదే పదం ఉపయోగించారు, ధర్మము. గౌతమ బుద్ధుడు చెప్పింది కూడా ధర్మపదమే, ధమ్మపదం. పాళీ భాషలో ధమ్మ, సంస్కృతంలో ధర్మ. తెలుగులో ధర్మము, కన్నడలో ధర్మ, హిందీలో ధర్మ, పాళీ భాషలో ధమ్మ. ఆ భిక్షగాడు అంటున్నాడు, నాయనా ధర్మం చేయి నాయనా అంటున్నాడు. నాకు రొట్టె పెట్టు, నాకు డబ్బులు ఏమని అడగడం వాడు. నువ్వు ధర్మం చేయి అంటున్నాడు వాడు. నా పరిస్థితిని చూసి నువ్వు ఏం చేయదలుచుకున్నావు వచ్చి పని చేయి. యూ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. యూ డూ వాట్ ఎవర్ ఈజ్ రైట్ యూ ఫీల్ అని ఆ భిక్షగాడు అంటున్నాడు. నాయనా ధర్మం చేయి నాయనా అంటున్నాడు వాడు. ఈ ధర్మం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనిపిస్తుంటుంది. ఆ భిక్షగాడిని ధర్మం చేయని అన్నప్పుడు ఒకడేమంటాడు, వాడి జేబులో తీసి ఇస్తాడు, అది వాడికి ధర్మం అనిపిస్తుంది. ఇంకోటి ఏమంటాడు, నేను డబ్బులు ఇస్తున్న కొద్దీ నువ్వు ఇంకా అడుక్కుంటూనే ఉంటావు కనుక నేను డబ్బులు ఇవ్వని పో అంటాడు అన్నమాట. అది వాడి పట్ల వాడికి తెలిసిన ధర్మం వాడు నిర్వర్తిస్తున్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ధర్మం అనే పదం గురించి మనం తెలుసుకుని చాలా క్లిష్టమైన పదం ఇది.
చాలా కాంప్లెక్స్ వర్డ్ అది. ఎవరి ధర్మం వాళ్ళది. ఎవరి దేశ కాల పరిస్థితిని బట్టి వాళ్ళ ధర్మం నిర్ణయింపబడుతుంది. దీన్ని ఏమంటారంటే వర్ణాశ్రమ ధర్మం అంటారు. నీ ఆత్మ యొక్క ఎదుగుదల ప్రకారము, నీ శరీరం యొక్క ఎదుగుదల ప్రకారము నీ ధర్మం ఉంటుంది. వర్ణాశ్రమ ధర్మం. ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది గొప్ప కాన్సెప్ట్. అది అంతకుముందే చెప్పుకున్నాం మనం. నీ ధర్మం ఏమిటి, నీ యొక్క కర్తవ్యం ఏమిటి, నీ యొక్క డ్యూటీ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ డ్యూటీ నౌ? ఇప్పుడు నా డ్యూటీ ఏమిటి? ఇప్పుడు నా కర్తవ్యము నేను మాట్లాడము. అందరూ వింటున్నారు, పిరమిడ్ ప్రపంచం అంతా వింటోంది, నేను ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? అందరికీ పనికొచ్చేది మాట్లాడడమే నా కర్తవ్యము. ఇప్పుడు అందరూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో కూర్చున్నారు, చూస్తున్నారు, వింటున్నారు నా మాటలు. వాళ్ళకి వాళ్ళ కర్తవ్యం ఇప్పుడు పిఎంసి ముందర కూర్చోవడం. 10 గంటలకు స్వామీజీ వాళ్ళు వస్తున్నారు కదా, ఆయన మాటలు విందామని వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళకి అనిపించింది ఇప్పుడు మా ధర్మం కూర్చోవడం వినడము. మనం స్కూల్కి వెళ్తాము, స్కూల్ పిల్లల ధర్మం ఏంటి? అక్కడ వెళ్ళి మాస్టర్ ఏం చెప్తాడో చక్కగా వినడమే ధర్మం. అక్కడ మాస్టర్ గారికి ఏం ధర్మము? చక్కగా చెప్పడమే ధర్మము. ఆ స్కూల్ పిల్లలకి అర్థమయ్యేలాగా, ఆ స్కూల్ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడమే ఆ టీచర్ యొక్క, మాస్టర్ యొక్క ధర్మము. ఆ పిల్లలకు ఆ టీచర్ ఏం చెప్తాడో దాన్ని శ్రద్ధగా వినడమే వాడి ధర్మము. ఈ టీచరు స్కూల్ పిల్లలు ఇద్దరు రాకముందే ఒక ఆవిడ వస్తుంది, రూమ్ అంతా క్లీన్ చేస్తుంది, శుభ్రంగా సర్ది పెడుతుంది, ఊడ్చి పెడుతుంది. ఆవిడ స్టూడెంటు కాదు, టీచరు కాదు, కానీ ఆ రూమ్ని క్లీన్ చేస్తుంది ఆవిడే. పొద్దున్నే వచ్చేంత క్లీన్ చేసిన తర్వాత ఊడ్చి బల్లలన్నీ సర్ది వెళ్ళిపోతుంది. ఆవిడ ధర్మం అది. అలాగే ఆ స్కూల్కి ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు. ఆ ప్రిన్సిపాల్ ధర్మం ఏంటి? ఈ పిల్లలు సరిగ్గా టైంకి వస్తున్నాడా లేదా, గంట సరిగ్గా ఎవరైనా కొడుతున్నాడా లేదా, ఆ టీచర్ సరిగ్గా వస్తున్నాడా లేదా, ఆ టీచర్ని స్టూడెంట్ని పర్యవేక్షణ చేయడం ఆ యొక్క ప్రిన్సిపాల్ యొక్క బాధ్యత. అది ఆయన ధర్మం. ఆ స్కూల్కి అంతా ఒక కరెస్పాండెంట్ ఉంటాడు, ఎవడైతే పెట్టాడో ఆ స్కూల్ని. నా స్కూల్ బాగా నడుస్తుందా లేదా, ఈ ప్రిన్సిపల్ బాగా పనిచేస్తున్నాడు అని వాడి మీద ఒకడు ఉంటాడు. ఇలాగా ఎవరి ధర్మం వాడికి ఉంటుంది, ఎవరి కర్తవ్యం వాడికి ఉంటుంది. ఇప్పుడు ఇక మాట్లాడుతున్నాను, అక్కడ ముందు కెమెరామెన్ ఉన్నాడు. ఆ కెమెరామెన్ ధర్మం ఏంటి? ఈ ఫోకస్ సరిగా ఉందా లేదా, నా వాయిస్ సరిగా వస్తుందో లేదా, రోడ్డు మీద అటు ఇటు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా, ఎవరైనా ఆపుతున్నారా లేదా, ఇదంతా వాళ్ళ ధర్మం. ఎవరి ధర్మాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తించాలి అన్నదే ఆధ్యాత్మికత. స్పిరిచువాలిటీ ఆర్ మెటీరియలిజం రెండు ఒకటే. ధర్మం అనేది భౌతికతకు ఆధ్యాత్మిక రెండింటికి సంబంధించిన విషయం. అది నువ్వు నోరు ఇప్పాలంటే ధర్మంతో ఇప్పాలి, చెవులు ఇప్పాలంటే ధర్మంతో ఇప్పాలి, కళ్ళు విప్పి చూడాలంటే పనికిరంత చూడొచ్చా, అది చూడదగినదా చూడదగినదా తెలుసుకుని మరి చూడాలి. ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు అనుకోండి, మనం పోయి చూస్తామా? అది వాళ్ళ సొంత విషయం, మనం ఎందుకు చూస్తాం? వాళ్ళు రాత్రి కొట్టుకుంటారు, పగలు బాగుంటారు, పగలు కొట్టుకుంటారు, రాత్రి బాగుంటారు. ఏ ఘర్ ఘర్కి కహానీ, ఇంటింటి వింత కథ. పొద్దున కొట్టుకుంటారు, రాత్రి ఏకమవుతారు, అథవా రాత్రి కొట్టుకుంటారు, పొద్దున ఏకమవుతుంటారు. మనం వాళ్ళ స్వంత విషయాలు జోక్యం చేసుకోం, చూడం. అసలుకి కళ్ళు విప్పి అటువైపు చూడం. మనం ఒక మనిషి వైపు కళ్ళు విప్పి చూడాలన్నా అది సరి అయినదా కాదని తెలుసుకుని చూడాలి.
ఒకరితో మాట్లాడాలన్నా కూడాను మాట్లాడచ్చా మాట్లాడకూడదా అని తెలుసుకుని మాట్లాడాలి. ఎంత మాట్లాడచ్చో తెలుసుకుని మాట్లాడాలి. ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. మాట్లాడడం అంత సులభమైనది కాదు, అది ఎంతో క్లిష్టమైన క్రియ. ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, అసలు మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఇదంతా ధర్మమైన విషయం. ధర్మం అతి సూక్ష్మమైనది. ఇలా చూస్తే అలా ధర్మం అర్థం కాదు. ధర్మము అతి సూక్ష్మము. ఆ ధర్మం అనే పదం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎలాగైతే సంగీతంలో శృతి అనే పదం గురించి, లయ అనే పదం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు, అలాగే ప్రాపంచిక విషయంలో కానీ ఆధ్యాత్మిక విషయంలో కానీ ధర్మము అనే పదం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు మనము. ఆ భిక్షగాడు అంటాడు, నాయనా తండ్రి ధర్మం చేయి నాయనా అంటాడు. వాడు ఏమీ అడగటం లేదు వాడి కోసం, నువ్వు నీ ధర్మం చేయని చెప్తున్నాడు వాడు. అలాగే భగవద్గీతలో కూడాను అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటున్నాడు, నువ్వేం చేయాలో కూడా చెయ్యి, నీకేది ధర్మం అనిపిస్తే చెయ్యి. నువ్వు గాంధీని కింద వదిలిపెట్టేసి భిక్షగాడిగా ఉంటావు అనుకున్నా చెయ్యి, లేదు గాంధీవం పెట్టుకుని క్షత్రియుడిగా ఉండవలసుకున్నావా నువ్వు చెయ్యి, నీకేది అనిపిస్తోంది అని నువ్వు చెయ్యి. నాకేది అనిపిస్తుందో నేను చేస్తున్నాను, నీకేది అనిపిస్తుందో అది చెయ్యి నాయన. యథా ఇచ్చసి తథా కురు. నీ ధర్మం నీకేది చెప్తుందో అది చెయ్యి. నీ ధర్మం ఏంటో నాకు తెలియదు కనుక నేను నీకేమీ చెప్పజాలను. నీ ధర్మం నీకే తెలుస్తుంది. నీ ధర్మం ఏంటో నీకే తెలియకపోతే నీకెవరు చెప్పేవాడున్నాడు? నాకు 40 ఏళ్ల కిందట నా ధర్మం తెలిసింది. ఈ గడ్డం వాడు ఆ రోజులో గడ్డం లేదులేండి, 40 సంవత్సరాల కిందట ఈ గడ్డం లేనివాడు ప్రపంచానికంతా తిరిగి ధ్యానం చెప్పాలి అని నిశ్చయించుకున్నాడు. వాడి ధర్మం వాడు గుర్తించాడు. గడ్డం లేనివాడు, 40 ఏళ్ల కిందట గడ్డం లేనివాడు, మెల్లిమెల్లిగా గడ్డం వచ్చేసింది. వీడు ఈ గడ్డం లేనివాడు ప్రపంచానికంతా ధ్యానం చెప్తాడు అని వీడి ధర్మం తెలుసుకున్నాడు. అంతవరకు నాకు అగమ్య గోచరంగా ఉండింది. ఏవో చేస్తున్నాం కానీ ఏం చేయాలో తెలియదు. ఏం చేయాలో తెలుసుకుంటే చేసేస్తున్నాం. చెప్పేవాడు లేడు, ఇక్కడ నేర్చుకొని లేదు చిన్నప్పటి నుంచి. కానీ ఒకానొక రోజు తెలిసిపోయింది, అరే నీ ధర్మం నీ కర్తవ్యము అందరికీ ధ్యానం చెప్పడం పోయి. 40 ఏళ్ల కిందట జరిగింది కథ. (1980) ఇది 2020, ఎగ్జాక్ట్లీ 40 years. ఈ 40 ఏళ్ళ నుంచి నేను నా కర్తవ్యంలో ఉన్నాను, నా ధర్మంలోనే ఉన్నాను. ఏమిటి నా ధర్మం అంటే అందరికీ ధ్యానం చెప్పడమే. ఎవరికి ధ్యానం చెప్తామంటే వింటున్నవాడికి, వినదలుచుకున్నవాడికి, ఇష్టం ఉన్నవాడికి. ఇష్టం లేని వాడికి చెప్తామేంటి? అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎవరు కూడా పన్నీరు బూడిదలో పోయాడు. ఎంతో కష్టపడి సంపాదించిన పన్నీరు ఏమన్నా బూడిదలో వేస్తారా? అందుకే బైబిల్లో చెప్పబడింది, డూ నాట్ స్ప్రెడ్ ద పర్ల్స్ బిఫోర్ ద స్వైన్ అని చెప్పేసి. అంటే ముత్యాలు కొంగలకు అక్కర్లేదు, హంసలకు కావాలి. రత్నాలు తింటాయి హంసలు, కొంగలు కావు. కొంగలు చేపలను తింటాయి. కనుక ముత్యాలని కొంగలకు వేయొద్దు అని చెప్తాడు బైబిల్లో. డోంట్ స్ప్రెడ్ ద పర్ల్స్ బిఫోర్ ద స్వైన్. కనుక మనం ధ్యానం ఎవరికి చెప్తాము? ఎవరికైతే ధ్యానం కావాలో వాళ్ళకి చెప్తాము. ప్రపంచంలో ధ్యానం అక్కర్లేని దుర్మార్గులు ఎంతో మంది ఉన్నారు. ఎలాగైతే కౌరవులకు అక్కర్లేదు శ్రీకృష్ణుడు, 100 మంది కౌరవులు ఉన్నారు, వాళ్ళకి శ్రీకృష్ణుడు అక్కర్లేదు. 5 పాండవులకే శ్రీకృష్ణుడు కావాలి. కానీ ఆ రోజులు పోయాయి, ఈ కొత్త రోజులు వచ్చాయి. ఇప్పుడు 100 మంది పాండవులు, 5 మంది కౌరవులు ఉన్నారు. నేర్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు.
నేర్చుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. మనం కలియుగం నుంచి ద్వాపర యుగంలోకి వచ్చేసాం. అప్పర్ ద్వాపర యుగ కనుక ఇప్పుడు కౌరవుల సంఖ్య తగ్గిపోతుంది, పాండవుల సంఖ్య ఎక్కువ అవుతోంది. నేర్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది, నేర్పించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. 40 ఏళ్ళ కిందట నేను ఒక్కడిని నేర్పించేవాడిని ధ్యానం, ఆనాపానసతి. ఇప్పుడు 40 లక్షల మంది ఉన్నారు ధ్యానం నేర్పించేవాళ్ళు, ఆనాపానసతి. ఎక్కడ చూసినా ధ్యాన విస్ఫోటం జరుగుతోంది. నేను పొద్దుంచి వింటున్నాను ధ్యాన విస్ఫోటం. పొద్దున్న నాగపూర్ వెళ్ళి వచ్చాను, నిన్న పూణే వెళ్ళి వచ్చాను, నిన్న అమెరికా వెళ్ళి వచ్చాను. జూమ్లో ఎక్కడ చూసినా ధ్యానం చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తారుమారు అయిపోయింది. ఇప్పుడు పాండవులు 100 మంది ఉన్నారు, కౌరవులు 5 మందే ఉన్నారు. ఇంకో 10 ఏళ్లలో అందరూ పాండవులే అవుతారు, కౌరవులు ఎవరు ఉండరు. కౌరవులు సర్వనాశనం జరుగుతోంది. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడాను ధర్మాన్ని తెలుసుకుంటున్నారు, స్వధర్మాన్ని. నేను ఏం చేయాలని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా ఇంద్రుల్ని అశాంతితో అలమటించాలి. అశాంతి ఎందుకు వస్తుంది? అధర్మంలో ఉంటే వస్తుంది. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మంలో వస్తుంది. కనుక ధర్మంలో ఉంటే శాంతి వస్తుంది, అధర్మంలో ఉంటే అశాంతి వస్తుంది. అధర్మంలో ఉండి ఉండి అశాంతిని తెచ్చుకొని అశాంతిని భరించలేక అశాంతి వద్దురా బాబు అని చెప్పేసి ఇంకా ధర్మంలోకి వస్తున్నారు. శాంతంలోకి రావాలంటే ధర్మంలోకి రావాల్సిందే, కర్తవ్యంలోకి రావాల్సిందే. నువ్వు ఏం చేయాలో తెలుసుకున్నా చేయాల్సిందే, ఏం చూడాలో తెలుసుకున్నా చూడాల్సిందే, ఏది వినాలో తెలుసుకుని వినాల్సిందే, ఏది మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాల్సిందే. ధర్మము. అర్జునుడికి ఆ గాంధీవం పడేశాడు. కృష్ణ నేనేం చేయాలి ఇప్పుడు అని అడిగాడు. నాకు తెలియటం లేదు నేనేం చేయాలో, ఇటువైపు వెళ్ళనా అటువైపు వెళ్ళనా, కిం కర్తవ్యం, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్న సందేహంలో పడ్డాడు అర్జునుడు. ఇటా అటా. అప్పుడు శ్రీకృష్ణుడు ఇటు వెళ్తే ఇలా జరుగుతుంది, అటు వెళ్తే అలా జరుగుతుందని చెప్పాడనమాట. ఇటు వెళ్తే ఇటు ఒక పదం ఒక అడుగు వేస్తే ఏదో ఏం జరుగుతుంది, అటు ఒక అడుగు వేస్తే ఏం జరుగుతుంది చెప్పాడనమాట. ఇంక చెప్పి నీ ఇష్టం నాయన అంటాడు. నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకో అంటాడు. నీ ధర్మానికి నీ ఎవరు చెప్తారు? నీకు నువ్వే తెలుసుకోవాలి. నీ బుర్రను ఉపయోగించి నువ్వు తెలుసుకోవాలి, నీ ఆలోచించి నువ్వు తెలుసుకోవాలి. కృష్ణుడు తన ధర్మం తను నిర్వర్తించాడు. నేను యుద్ధం చేయను, 2 వైపులా నా వాళ్లే ఉన్నారు, నేను ఒక పక్క నా సైన్యం ఒక పక్క ఉంటుంది, ఎవరు కావాలంటే వాళ్ళు చూసుకోవచ్చు. అప్పుడు దుర్యోధనుడు సైన్యాన్ని అడిగాడు, అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. ఓకే, ఎవరికి కావాల్సిన వాళ్ళు దొరికింది. కౌరవులకు కావాల్సింది కృష్ణుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరి పాండవులకు కావాల్సింది ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. భగవంతుడు అందరికీ ఇస్తూనే ఉంటాడు. కౌరవులకి ఇచ్చాడు, పాండవులకి ఇచ్చాడు. కౌరవులకి తన సైన్యాన్ని ఇచ్చాడు, పాండవులకి తనను తాను అర్పించుకున్నాడు. కౌరవులకి కృష్ణుడు అక్కర్లేదు. నీతో మాకేం లాభమయ్యా, నీ సైన్యం ఇయ్య అన్నారు. కానీ పాండవులు ఏమన్నారు? నీ సైన్యం మాకు అక్కర్లేదు, నువ్వే కావాలి నాకు అని చెప్పారు. అది తేడా పాండవులకి కౌరవులకి. ప్రాపంచికులకి ధనం కావాలి, కనకం కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాతులు కావాలి. కానీ ఆధ్యాత్మికులకు ఇవన్నీ అక్కర్లేదు. కనకం అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, పేరు అక్కర్లేదు, ప్రఖ్యాత అక్కర్లేదు, ధ్యానం కావాలి అని అడుగుతారు. ధ్యాన యోగం కావాలంటారు. కృష్ణుడు ఎవడు? ధ్యాన యోగి. ఆ సైన్యం అంతా కౌరవుల వైపు పోయింది, కృష్ణుడు మటుకు పాండవుల వైపు వచ్చాడు. కౌరవులకి ఆ సైన్యమే కావాలి, క్వాంటిటీ కావాలి. కానీ పాండవులకి సైన్యం అక్కర్లేదు, క్వాంటిటీ అక్కర్లేదు, క్వాలిటీ కావాలి. కౌరవులు కూడా క్వాంటిటీ 100 మంది ఉన్నారు. 100 ఈజ్ క్వాంటిటీ. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఈజ్ క్వాలిటీ. ఈ 5 క్వాలిటీ పీపుల్ కృష్ణుడిని కోరుకున్నారు, ఆ 100 మంది సైన్యాన్ని కోరుకున్నారు. అంటే క్వాంటిటీని కోరుకుంది, క్వాలిటీని కోరుకుంది. ఇది మహాభారతము.
పిరమిడ్ మాస్టర్లందరికీ ఏం కావాలి? ధ్యానం కావాలి. పిరమిడ్ మాస్టర్ కాని వాళ్ళకి ఏం కావాలి? డబ్బులు కావాలి, వస్తువులు కావాలి, కనకాలు కావాలి. కానీ పిరమిడ్ మాస్టర్ అయిన వాళ్ళకి ధ్యానమే కావాలి, ఇంకేది అక్కర్లేదు. వస్తువు అక్కర్లేదు, కనకం అక్కర్లేదు, పేరు అక్కర్లేదు, ప్రఖ్యాత అక్కర్లేదు, అహంకారం అక్కర్లేదు. కౌరవులకి అహంకారం ఉంది, పాండవులకి అహంకారం లేదు. ఇప్పుడు కౌరవులు 5 మంది అయిపోయారు, పాండవులేమో లక్షల మందిలో ఉన్నారు. ఇప్పుడు రోజులు మారిపోయాయి, పరిస్థితులు మారాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా కూడా పాండవులే ఉంటారు, అందరూ కృష్ణుళ్ళుగా మారిపోతారు. ఇది జరగబోయే కథ. జరిగిన కథ 100 మంది కౌరవులు, 5 పాండవులు. జరుగుతున్న కథ 100 మంది పాండవులు, 5 కౌరవులు. జరగబోయే కథ అందరూ కృష్ణుళ్ళే. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ కృష్ణ, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ యోగేశ్వర. ఎవరు అర్జునుడు, ఎవరు కృష్ణుడు? జ్ఞానం చెప్పేవాడు కృష్ణుడు, జ్ఞానం నేర్చుకోవడానికి సిద్ధపడేవాడు అర్జునుడు. జ్ఞానం చెప్పేవాడు శ్రీకృష్ణుడు, జ్ఞానాన్ని కోరుకునేవాడు అర్జునుడు. ఎవరు కౌరవులు? జ్ఞానానికి అక్కర్లేని వాళ్ళు, మాకు జ్ఞానం అక్కర్లేదు అనుకున్నవాళ్ళు. మాకు భోగమే కావాలి, నేను చంపైనగా మేము తింటాము, నేను నరికైనా మేము తింటాము అన్నవాడు కౌరవులు. మాకు ఈ నరకడాలు వద్దు బాబు, చంపడాలు వద్దు బాబు, మేము ధ్యానం కావాలి, నేర్చుకుంటామని అనేవాడే పాండవులు. ఈ ధ్యానం నేర్పించేవాడే కృష్ణుడు. కృష్ణుడి యొక్క ధర్మం, నాయన ధర్మం ధ్యానం చేయనాయన అని చెప్పడం. అందుకే కృష్ణుడు భగవద్గీత చెప్పాడు అర్జునుడితో, అర్జున నువ్వు యోగివి కా నాయన అన్నాడు. నువ్వు ధ్యానం చేయబోయ్ అన్నాడు అనమాట. పిరమిడ్ మాస్టర్ అందరి నోట్ నుంచి ఇదే వస్తుంది, ఇంకేది రాదు. ఎవరు డబ్బులు కోరుకోరు, ఫీజు అడగరు, ప్రతిఫలం అడగరు. అడగకుండా నీ యొక్క కర్తవ్యం నువ్వు నేర్పిస్తారు. ఏం కర్తవ్యం? నువ్వు ధ్యానం చేయబో అని చెప్తుంటారు అన్నమాట. ఆ చెప్పడం అనేది వీడి కర్తవ్యం. చెప్పడం అనేది శ్రీకృష్ణుడి కర్తవ్యం, చెప్పించుకోవడం అనేది అర్జునుడి కర్తవ్యము. కౌరవులకి ఏంటి? అందరినీ చంపి తినడమే వాళ్ళకి కర్తవ్యం. వాళ్ళకి అదే 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 కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళు అదే చేస్తారు. దుర్యోధనుడు అంటాడనమాట, జానామి అధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. నాకు ధర్మం ఏంటో తెలుసుకొని చేయాలని లేదు, నాకు అధర్మం ఏంటో అది చేయాలని ఉంది కనుక వాడు చేస్తాడు. వాడికి ధర్మం తెలుసు కానీ చేయాలని లేదు వాడికి. నీకేది చేయాలనిపిస్తే నువ్వు చెయ్యి. నువ్వు ధర్మంలో ఉండదలుచుకోకుండా అది నీ ఇష్టం. ప్రతి వాడికి అంతరాత్మ ఉంటుంది, ఆ ధర్మం చెప్తుంటుంది. అది ధర్మం తెలియని వాడు ఎవడు లేడు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, అందరూ భగవత్ స్వరూపులే. కానీ ధర్మం చెయ్యని వాళ్ళు ఉన్నారు, ధర్మం చేసేవాళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళ నుంచి నేను ఏం చేస్తున్నాను? నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా ఆఖరి శ్వాస వరకు నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాను, ఎక్కడున్నా కూడా ఎలా ఉన్నా. ఎవరు ఉన్నా లేకపోయినా నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాను. ఒక్కడు ఉన్నా 10 మంది ఉన్నా నేను చెప్తూనే ఉంటాను. ఒక్కడు ఉన్నారు కదా వినడానికి. ఒక్కడు కూడా లేడు అనుకోండి, నేను నోరు ఇప్పక్కర్లేదు, హాయిగా ధ్యానం చేసుకుంటాను. ఒక్కడైనా ఉండాలనుకోండి, నోరు ఇప్పవలసిన ధర్మం నాకు ఉంది, నా ధర్మాన్ని నేను చేస్తాను. ఎవడూ లేడు, నేను నోరు ఇప్పవలసిన అవసరమే లేదు, నోరు ఇప్పవలసిన కర్తవ్యమే లేదు, ఎవరు లేదు ఇక్కడ. కనుక నేనేం చేస్తాను? హాయిగా కూర్చుంటాను, చేతులు పెట్టుకుంటాను, కళ్ళు 2 మూసుకుంటాను, శ్వాస మీద ధ్యాస పెడతాను, నా ధ్యానాన్ని నేను చేసుకుంటాను. ఒక్క మనిషి వచ్చాడు అనుకోండి, స్వామీజీ నేనేం చేయాలంటే, కూర్చో, నా ముందు కూర్చో, ధ్యానం చేయి, నేను చెప్తాను కదా అని నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. ఆ భిక్షగాడు అడుగుతాడు, స్వామి ధర్మం చేయని ఆయన అంటాడు. ఆ భిక్షగాడి నోట్లోంచి ఎంత గొప్ప పదం వచ్చిందో, ధర్మం చేయని ఆయన అంటాడు. ధర్మము ఈ చెట్టు తన ధర్మం చేస్తోంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటోంది, ఆక్సిజన్ ఇస్తోంది.
మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాము. మన కార్బన్ డైఆక్సైడ్ని అది ఆక్సిజన్గా మారుతుంది. ఈ చెట్టు తన ధర్మం తాను చేస్తుంది. ఆ ఆకు సూర్యరశ్మిలోంచి శక్తిని తీసుకుని ఫోటోసింథసిస్ ద్వారా తన పని తాను చేస్తోంది. ఈ కన్ను తన ధర్మం తాను చేస్తుంది, అందరిని చూస్తోంది, సమాచారం పంపిస్తోంది బుద్ధికి. ఈ చెవులు తమ పని చేస్తున్నాయి, అందరిని వింటోంది, సమాచారం పంపిస్తోంది బుద్ధికి. ఈ నాసిక అన్నిటిని స్మెల్ చేస్తోంది, వాసన చూస్తోంది, సమాచారాన్ని పంపిస్తోంది బుద్ధికి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ హార్ట్ అనేది తన పని తాను చేస్తోంది, కొట్టుకుంటోంది. ఎప్పుడైనా అయిపోయిందా అది? మన లంగ్స్, మన లివర్స్ అవన్నీ ఎప్పుడైనా అయిపోయాయా? తమ పని తాము చేస్తున్నాయి. మనం వాటి వైపు చూడటం లేదు కూడాను. మనం పక్కింటి ఇంట్లో ఏం చేస్తుందో చూస్తున్నాము, కానీ హార్ట్ ఏమో కొట్టుకుంటోంది, తన పని తాను చేస్తోంది. ఆ లంగ్స్ తన పని చేస్తున్నాయి. ఈ బుర్ర, ఈ శరీరం అంతా తన పని తాను చేస్తోంది. ఎంత చక్కగా చేస్తోందో శరీరం. ఈ శరీరం తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తోంది. ఆ శరీరం తన ధర్మాన్ని తాను నిర్వర్తించడం, మనం మన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నామా లేదా? అందుకే ఆ భిక్షగాడు అంటాడు, నాయనా ధర్మం చేయి నాయనా. మై డియర్ ఫ్రెండ్స్, ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. కానీ శ్రీకృష్ణుడు వచ్చి ఆదుకున్నాడు, తన డ్యూటీ తాను చేశాడు. అలాని ప్రతి వస్త్రాపహరణ చేస్తున్న స్త్రీకి ఇచ్చాడు బట్టలు. కృష్ణుడు లేడు కదా, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చాడు బట్టలు, ఎవరు ఇవ్వకూడదో వాళ్ళకి ఇవ్వలేదు. ప్రపంచంలో అన్ని చోట్ల వస్త్రాపహరణం జరుగుతోంది, అందరికీ ఇచ్చాడు శ్రీకృష్ణుడు. పాత్రను బట్టి దానం ఉంటుంది. ద్రౌపది ఆ దానానికి అర్హురాలు. ఆవిడ మిగతా ఆవిడ అర్హులు కాదు. అర్హులు కానప్పుడు రాదు అది, అర్హత ఉన్నప్పుడు రాకుండా ఉండదు అది. అర్హులు కాని వాళ్ళకి ఇవ్వడం అనేది ధర్మం లేకుండా ఉండడం, అర్హులు అయిన వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం అది కూడా ధర్మం లేకుండా ఉండడమే. సృష్టిలో ధర్మం తాండవిస్తోంది అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఈ సృష్టికి మనం చెప్పక్కర్లేదు, ఓ సృష్టి ధర్మం చేయి సృష్టి అని చెప్ప. ధర్మం చేస్తుంది, నువ్వే తెలుసుకుంటే ధర్మం చేస్తున్నది. నీకు క్యాన్సర్ వచ్చిందంటే ఆ సృష్టి యొక్క ధర్మమే క్యాన్సర్ వచ్చింది. నువ్వు ఎన్నో పాపాలు చేసావు, నీకు క్యాన్సర్ రావాల్సిందే. నీకు ఆ క్యాన్సర్ ధర్మపరంగా వచ్చింది, అధర్మపరంగా రాలేదు క్యాన్సర్. ఈ సృష్టిలో రోగాలన్నీ వస్తాయి పాపులందరికీ. ఎందుకంటే పాపం వల్ల రోగం వస్తుంది, పుణ్యం వల్ల భోగం వస్తుంది, ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. ఇది సృష్టి యొక్క సూత్రం, సృష్టి యొక్క ధర్మం. అందరూ సృష్టికి లోబడిన వాడే. ధర్మం అన్ని చోట్ల తాండవిస్తోంది. అధర్మానికి తెలియదు ధర్మం ఉందని చెప్పేసి, అది చూడలేదు, గుడ్డిది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, ధర్మాన్ని చూడలేడు. ధర్మరాజు గుడ్డివాడు కాదు, ధర్మాన్ని చూస్తున్నాడు. ధర్మాన్ని చూడలేని వాడంతా గుడ్డివాళ్లే, ధర్మాన్ని చూడగలిగిన వాడు నిజంగా దృష్టి ఉన్నవాళ్ళు. లోక కళ్యాణకరమైనది ధర్మం, లోక కంటకమైనది అధర్మం. లోకాన్ని నిలిపేది ధర్మం, లోకాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించేది అధర్మం. కానీ సృష్టి ఎప్పుడు ధర్మానికే సహాయం చేస్తుంటుంది. అందుకే గౌతమ బుద్ధుడు ధర్మ పదం అని తీసుకొచ్చాడు. రైట్ వ్యూస్, రైట్ స్పీచ్, రైట్ డెసిషన్స్, రైట్ వే ఆఫ్ ఎర్నింగ్ యువర్ లివింగ్, రైట్ అటెన్షన్,
రైట్ బిహేవియర్, రైట్ కాన్సన్ట్రేషన్, రైట్ మెడిటేషన్, ఇదంతా ధర్మపదం. రాంగ్ వ్యూస్, రాంగ్ స్పీచ్, రాంగ్ సంకల్పాలు, రాంగ్ శ్రద్ధ, ఇవంతా కూడా అధర్మం. ఆయన ధర్మపదాన్ని సూచించాడు. ఆయన ధర్మం అనే పదం ఎంత గొప్పదో చూడండి. మహాభారతం బిగిన్ అయినప్పుడు ఫస్ట్ శ్లోకమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. సమవేత యూత్సవ మామకాహ పాండవాచవ కిం కుర్వత సంజయ. ఆ ధర్మక్షేత్రంలో, కురుక్షేత్రంలో సమవేత యుయుత్సవ యుద్ధం కోసం వచ్చేవాళ్ళందరూ కూర్చున్నారు. మామక నా వాళ్ళు, పాండవాశ్చైవ పాండవులు ఏం చేస్తున్నారు నాయన సంజయ అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. భగవద్గీత మొదలుపెట్టేదే ధర్మం అనే పదంతో. ఎంత బాగా చెప్పాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. సంజయుడు చూస్తున్నాడు అక్కడి నుంచి. ధృతరాష్ట్రుడు అంధుడు, చూడలేడు. చూడలేని వాడు చూస్తున్న వాడిని అడుగుతున్నాడు ఏం జరుగుతుంది అక్కడ. సంజయుడు అంతా చెప్తున్నాడు, ఇలా జరుగుతుంది స్వామీజీ అని చెప్పేసి. ధర్మం అనే పదంతోనే ప్రారంభం అవుతుంది భగవద్గీత. అది ధృతరాష్ట్రుడు అడిగినా సరే అది ధర్మం అనే పదమే మొదలుపెట్టాడు ధృతరాష్ట్రుడు కూడా. ఆ గుడ్డివాడు కూడాను ధర్మం అనే పదంతో మొదలుపెట్టాడు. ఈ భిక్షగాడు ధర్మం చేయనైనా అని అడిగినట్టు ఆ గుడ్డివాడు కూడాను ధర్మంతోనే మొదలుపెట్టాడు భగవద్గీతను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ధర్మం అనే పదం గురించి మాట్లాడుకుంటున్నాము, వింటున్నాము. జీవితాంతం చర్చించుకున్న ఈ ధర్మం అనే పదం కంప్లీట్ కాదు. అది హనుమంతుడి తోకలా వెళ్తూనే ఉంటుంది. ముఖ్యంగా 3 రకాల ధర్మాలు మనం నేర్చుకోవాలి. జీవితకాలపు ధర్మము, ఈరోజు ధర్మము, ఇప్పటి ధర్మం, 3 ఉన్నాయి ధర్మాల్లో. నా జీవితకాలంలో నేనేం చేయదలుచుకున్నాను, ఈ రోజు నేనేం చేయాలి, 24 గంటలు, ఇప్పుడు నేనేం చేయాలి. మొట్టమొదటి కోరుతాం ధర్మం. నా జీవితకాలంలో నేనేం చేయాలి. హిట్లర్ అన్నాడు, 2వ ప్రపంచ యుద్ధాన్ని నేను తీసుకురావాలన్నాడు. చూశారు. రమణ మహర్షి ఏమన్నాడు, నేను జీవితకాలం పైకెక్కి ధ్యానం చేసుకుంటాను అన్నాడు. గాంధీజీ ఏం చెప్పారు, జీవితకాలంలో నేను భారతదేశానికి స్వాతంత్రం ఇప్పిస్తాను అన్నాడు. ఆ బ్రిటిష్ వాడు ఏమన్నాడు, నా జీవితకాలం భారతదేశాన్ని బానిసగా చేస్తాను అన్నాడు. అది జీవిత ప్రణాళిక. అలాగే పిరమిడ్ మాస్టర్ అంతా ఏం చేస్తున్నారు, జీవితకాలపు ధర్మము. ప్రపంచాన్ని అంతా ధ్యానమయం చేస్తాము, పిరమిడమయం చేస్తాము, శాకాహారమయం చేస్తాము, అహింసమయం చేస్తామని అది జీవిత ప్రణాళిక మన అందరికీ. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి. సో మన జీవితకాలపు ధర్మం ఏమిటి? నా జీవితం అంతా శాకాహార ప్రపంచానికి, ధ్యాన ప్రపంచానికి, పిరమిడ్ ప్రపంచానికి నేను అంకితం చేస్తున్నాను. ఇది నా ప్రణాళిక, ఇది నా ధర్మము. సరే, జీవితకాలం అంతా చేస్తావు. మరి ఈరోజు కూడా అదే. ఈ 24 గంటలు నేను ధ్యానం గురించే మాట్లాడతాను, ధ్యానం గురించి ఆలోచన, ధ్యానం గురించి రాస్తాను. మరి ఇప్పుడు కూడా అదే చేస్తాను. ఇప్పుడు ఈరోజు ఈ జీవితం అంతా, ఈ రోజంతా ఇప్పుడుతోనే నిండి ఉంటుంది. ఈ జీవితం అంతా ఈ రోజుతోనే నిండి ఉంటుంది. రేపు అనేది ఎప్పుడు రాదు జీవితంలో. ఎప్పుడు వచ్చినా ఈ రోజే వస్తుంటుంది, ఎప్పుడు వచ్చినా ఇప్పుడే వస్తుంది. కనుక మన జీవితకాలపు ప్రణాళిక, ఈరోజు ప్రణాళిక, ఇప్పటి ప్రణాళిక, జీవితకాలపు ధర్మము, ఈరోజు ధర్మము, ఇప్పటి ధర్మము.
ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇగో ఈ ధర్మం గురించి మాట్లాడుతున్నాను. ఇంకో గంట తర్వాత నేనేం చేస్తాను, అక్కడ కిచెన్ ఉంది, వంటశాల ఉంది, అక్కడ పోయి కూర దొరుకుతాను, వంట చేస్తాను. 50 మంది తినేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ ఆశ్రమంలో. నా చేతనైతే నేను చేస్తాను. అక్కడ పోయి కాసేపు కూరలు దొరుకుతాను, కాసేపు వంట చేస్తాను. అప్పటికి నా ధర్మం అది. ఇది అయిపోయిందో అక్కడికి వెళ్తాను. వంట వండిన తర్వాత ఏం చేస్తాను, అందరికీ వడ్డిస్తాను. వడ్డించిన తర్వాత ఏం చేస్తాను, అందరిని పోయి అడుగుతాను, నాయన బాగుందా లేదా, ఏం బాగుంది, ఉప్పు తక్కువ ఉందా, కారం ఎక్కువ ఉందా, ఎలా ఉంది అని అడుగుతాను. నా ధర్మం అది, నేను చేస్తాను. జీవితకాలపు ధర్మము, ఈరోజు ధర్మము, ఇప్పటి ధర్మం. రేపటి ధర్మం నాకు అనవసరం, ఈరోజు ధర్మమే. రేపు ఏం చేస్తానో నాకు అనవసరం, ఇవాళ ఏం చేయాలో అది నాకు అవసరము. ప్లస్ ఇప్పుడు ఏం చేయాలో అది అత్యంత అవసరము. జీవితకాలం అంతా ఏం చేయాలో అది చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటాను. నేను ఉద్యోగం చేసేటప్పుడు నాకు తెలిసిపోయింది, ఈ ఉద్యోగం ఎన్ని రోజులు నేను చేయాలని చెప్పేసి. ఇది నా జీవితకాల ప్రణాళిక కాదు. నా జీవితకాల ప్రణాళిక రోడ్లన్నీ తిరిగి ధ్యానం చెప్పడమే. అది కొన్ని రోజులు నేను వెయిట్ చేశాను, ఎప్పుడు నా జీవిత ప్రణాళిక ప్రారంభమవుతుందని చెప్పేసి, ఎప్పుడు నేను ఉద్యోగం విరమణ చేయాలో అని చెప్పేసి తహతహలాడాను. ఆ సమయం వచ్చేసింది, ఆ ఉద్యోగం విరమణ చేశాను. హాయిగా నా జీవితకాల ప్రణాళికలో నేను ఉన్నాను. ఈ ఆఖరి శ్వాస వరకు నా జీవితకాల ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే అది నా జీవితకాలపు ప్రణాళిక. సో మై డియర్ ఫ్రెండ్స్, జీవితకాలపు ధర్మము. బుద్ధుడు రాజకుమారిగా ఉన్నాడు, రాజుగా కావచ్చు కదా ఆయన. కానీ తన ధర్మాన్ని తను తెలుసుకున్నాడు. నేను ఇక్కడ రాజుగా ఉండడానికి లేను, నేను నా బుద్ధత్వాన్ని సంపాదించుకుని వెళ్ళాలి, ప్రపంచానికి బుద్ధత్వం చెప్పాలని తన ధర్మాన్ని తను నిర్వర్తించాడు. ఆ బుద్ధుడికి కూడా ఒక పెళ్ళాం ఉంది, పిల్లాడు ఉన్నాడు. కానీ పెళ్ళంతో ఉన్నాడు ఏంటి, అది నా ధర్మం కాదని తెలుసుకున్నాడు ఆయన. ఆయన తన ధర్మాన్ని తను తెలుసుకున్నాడు, మనం కూడా తెలుసుకున్నాం. ఆయన తెలుసుకుని ఆయన పని చేస్తున్నాడు, మనం తెలుసుకుని మనం పని చేస్తున్నాము. ప్రతి స్త్రీ కూడాను తన గృహస్థ ధర్మం చేయాలి. ప్రతి పురుషుడు కూడాను స్త్రీ పట్ల తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. ప్రతి రాజు కూడాను తన ప్రజల పట్ల తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. ఆ భిక్షగాడు చెప్తున్నాడు, ధర్మం చేయి నాయనా. నువ్వు ధర్మం చేయకుండా అధర్మం ఉంటే ఏమవుతుంది, ఏం జరగాలో అది జరుగుతుంది. ఏం జరుగుతుంది, పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. నువ్వు ఎంతకాలం అధర్మంలో చేస్తావు అంతకాలం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటావు, మళ్ళీ మళ్ళీ చస్తూనే ఉంటావు, మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూనే ఉండాలి నువ్వు. కానీ ఎప్పుడైతే ధర్మంలో వచ్చేస్తావో, పూర్తిగా ధర్మంలో వచ్చేస్తావో, నువ్వు పుట్టక్కర్లేదు నాయన. కృష్ణుడు అన్నాడు అర్జునుడితో, నువ్వు నా స్థితికి వస్తే నువ్వు మళ్ళీ పుట్టక్కర్లేదు, లేకపోతే మళ్ళీ నువ్వు పుట్టాల్సిందే. అందుకే ఆ భిక్షగాడు ఏమన్నాడు, ధర్మం చేయి నాయనా. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, పిరమిడ్ మాస్టర్లందరికీ ఒకటే ధర్మం ఉంది. మాంసం తినద్దు అని చెప్పడమే ధర్మం, ధ్యానం చెయ్యి అని చెప్పడమే ధర్మం, హింస చూడో హంస పకడో అని చెప్పడమే ధర్మము. అంతకన్నా వేరే ధర్మం లేదు. నోరు ఇప్పకపోవడం పిల్లల మాస్టర్కి అధర్మం అవుతుంది. నోరు ఇప్పాల్సిందే. నోరు ఇప్పుతూనే ఉన్నాము, ఇప్పుతూనే ఉంటాము. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాము.
ఈ ధర్మం గురించి చెప్పాలంటే ఇంకొక విషయం చెప్పాలి మనం. ధర్మో రక్షతి రక్షితః. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్, హైయెస్ట్ స్టేట్మెంట్ ధర్మం గురించి. ధర్మో రక్షతి రక్షితః అంటే ఏమిటి? ధర్మం రక్షిస్తుంది ఎవరిని? ధర్మాన్ని రక్షించిన వాళ్ళని. ధర్మో రక్షతి రక్షితః. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వారి చేత రక్షింపబడిన ధర్మం తిరిగి వాళ్ళని రక్షిస్తుంది. ఇది గ్రేటెస్ట్ స్టేట్మెంట్ స్పిరిచువాలిటీలో. కనుకనే ధర్మం చేయి నాయనా అంటాడు భిక్షవాడు. నువ్వు ధర్మం చేస్తే నీ చేత కాపాడబడిన ధర్మం నిన్ను రక్షిస్తుంది, నీకు ప్రతిపాదన ఇస్తుంది. కనుక ఆ భిక్షవాడు ఏమంటాడు? నాయనా ధర్మం చేయి నాయనా అంటాడు. కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు అర్జునుడితో, నాయనా ధర్మం చేయి నాయనా అని కృష్ణుడు కూడా అదే అంటున్నాడు. ఆ భిక్షగాడు ఏం చెప్పాడు? కృష్ణుడు అదే చెప్పాడు. ఆ బుద్ధుడు అదే చెప్పాడు ధర్మపదంలో, నాయనా ధర్మం చేయి నాయనా అన్నాడు. ఎందుకు చేయాలి అంటే ధర్మో రక్షతి రక్షితః. నీ చేత కాపాడబడిన ధర్మం నేను తిరిగి రక్షిస్తుంది కనుక నువ్వు చేయబోయ్. నీకు రక్షింపబడాలని ఉందా లేదా? ఉంటే ఇంకోళ్ళని రక్షించు. నీకు భక్షింపబడాలని ఉంటే ఇంకోళ్ళని భక్షించు. ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మం అనే పదం నుంచి ఈ స్టేట్మెంట్కి వచ్చాం మనం. ధర్మ ప్రొటెక్ట్స్ పీపుల్, దోస్ पीपल हु प्रोटेक्ट धर्म. जो लोग धर्म का रक्षा करते हैं उनको धर्म रक्षा करती है. धर्मो रक्षति रक्षितः. ద్రౌపది రక్షించింది, ద్రౌపది ధర్మం. పాండవులను రక్షించింది, పాండవుల ధర్మం. మహాభారత నుంచి ఏం నేర్చుకున్నాం మనం? ధర్మో రక్షతి రక్షితః. మన ధర్మం ఏమిటి? ఎన్నో జన్మలు ఎత్తి ఎంతో ధ్యానం చేసి మనం వచ్చాం. ఈ జన్మలో ధ్యానానికి అందరికి చెప్పడమే మన ధర్మం. నా దగ్గర చాలా మంది వస్తారు, స్వామీజీ నా ధర్మం ఏంటి, నేనేం చేయాలి, వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు నా దగ్గరకు వచ్చి. అరే బాబా నేనేం చేస్తున్నాను, నా చేయడమే మీ పర్పస్ ఆఫ్ లైఫ్. నా దగ్గర వచ్చారు కదా. ఎవరైనా పర్పస్ కోసం బిస్మిల్లా ఖాన్ దగ్గరికి వెళ్తే బిస్మిల్లా ఖాన్ ఏం చెప్తాడు? నువ్వు కూడా షహనాయి పట్టుకుని ఆయన అంటాడు. నేను బిస్మిల్లా ఖాన్ని, నాకు షహనాయి వచ్చు, నువ్వు నా దగ్గరకు వచ్చావంటే నువ్వు కూడా షహనాయి కావాలి, నువ్వు కూడా షహనాయి పట్టుకో, నేనేం చేస్తున్నా నువ్వు చేయి అంటాడు. గవాస్కర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆయన అంటాడు. అది ద పర్పస్ అవుతుంది. అందుకే నా దగ్గరకు వచ్చావు నువ్వు, లేదా నా దగ్గర ఎందుకు వస్తావు? గవాస్కర్ ఏమంటాడు? సునీల్ గవాస్కర్ తన దగ్గర వచ్చేవాడు, అరే బాగా క్రికెట్ ఆడండి ఆయన, బ్యాట్ పట్టుకోవడం నేర్చుకో, కొట్టడం నేర్చుకో, డిఫెన్స్ ఆడడం నేర్చుకో, కట్ కొట్టడం నేర్చుకో, లేట్ కట్ కొట్టిన ఆయన. బిస్మిల్లా ఖాన్ ఏమంటాడు? షహనాయి పట్టుకుని ఆయన. బుద్ధుడు ఏమంటాడు? ధ్యానం చేయని ఆయన అంటాడు. బుద్ధుడు షహనాయి పట్టుకోమని చెప్తాడా? క్రికెట్ బ్యాట్ పట్టుకోమని చెప్తాడా? నువ్వు గవాస్కర్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయాలని అడిగితే క్రికెట్ బ్యాట్ పట్టుకో అంటాడు. బిస్మిల్లా ఖాన్ దగ్గరికి ఏం చేయాలంటే షహనాయి పట్టుకోమని చెప్తాడు. బుద్ధుడి దగ్గరికి ఏం చేయాలంటే ధ్యానం చేయని ఆయన అంటాడు, ధ్యానం చెప్పున ఆయన అంటాడు. మన పిరమిడ్ మాస్టర్ దగ్గరికి వస్తే ఏం చెప్తాం మనం? నువ్వు ధ్యానం చెప్పు, నేను ఊరూరు తిరుగు, ఊరూరు తిరుగు, పిఎంసీ ఆఫీస్ పెట్టు, పిఎంసీ స్టూడియో పెట్టు. ఆ ఊర్లో ఇంకా స్టూడియో రాలేదా? ఆ ఊర్లో కెమెరామెన్ పంపించు, అక్కడ ధ్యాన అనుభవం రికార్డ్ చేయించు. ఇదే చెప్తాం మనం, ఇంకేం చెప్తాం మనం? నేనేం సునీల్ గవాస్కర్ నా క్రికెట్ బ్యాట్ పట్టుకోని చెప్పడానికి, నేనేమైనా బిస్మిల్లా ఖాన్ షహనాయి పట్టుకోని చెప్పడానికి. ఆయమే పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ ఏం చెప్తాడు? ఊరికి వెళ్ళిపోయి ధ్యానం చెప్పవాయ్ అంటాడు. గవాస్కర్కి ఆ బ్యాట్ పట్టుకొని చెప్పడం కరెక్ట్, బిస్మిల్లా ఖాన్కి షహనాయి పట్టుకొని చెప్పడం కరెక్ట్.
నువ్వు వీరప్పన్ దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలని అడిగాను. వీరప్పన్ ఏం చెప్తాడు? అది ఊళ్ళోనే దోచుకోబోయ్ అంటాడు. వాడికి అదే తెలుసు, వాడికి ఆ వీరప్పన్కి అదే చెప్తుంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, కనుక నా దగ్గర వచ్చిన వాళ్ళు ఏమడుగుతారు? స్వామీజీ నేనేం చేయాలి జీవితంలో? నేను చేసినట్టు నువ్వు చేయి, అంతే. నువ్వు నా దగ్గర వచ్చావు కదా, నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నీకు వేరే పర్పస్ ఏమీ లేదు. నీకు నిజంగా క్రికెట్ ఆడాలని ఉంటే నువ్వు నా దగ్గర ఎందుకు వస్తావు? నువ్వు షహనాయి పట్టుకోవాలంటే నా దగ్గర షహనాయి లేదే, నా దగ్గర క్రికెట్ బ్యాట్ లేదే. నువ్వు నా దగ్గరికి వచ్చావు అంటే దాన్ని బట్టే తెలిసిపోతుంది నీ జీవిత ధర్మం ఏంటో, నీ జీవిత పర్పస్ ఏంటో. నువ్వు ధ్యానం చేయాల్సిందే, చెప్పాల్సిందే. ధ్యానం చేయడం కన్నా ఎక్కువ చెప్పాల్సిందే నువ్వు. అందుకోసం నా దగ్గరికి వచ్చావు. నీ రాక వల్లే నాకు తెలిసిపోయింది నీ జీవిత ధ్యేయం ఏంటో, నువ్వు చేయవలసింది ఏంటో. నేను ఫ్లూట్ వాయిస్తాను, కానీ నా దగ్గరకు వచ్చాడు ఫ్లూట్ నేర్చుకోవడానికి రాడు. ఫ్లూట్ నేర్చుకోవాలనుకున్నాడు, హరిప్రసాద్ చౌరసా దగ్గరికి వెళ్తాడు, నా దగ్గర రాడు. ఎందుకంటే నేను ఫ్లూట్ ఎవరికి చెప్పను, నాకు వచ్చు కానీ నేను చెప్పను. నాకు కూడా రోడ్లు ఊడడం వచ్చు, కానీ నేను రోడ్లు ఊడవను. నా టైంని దానిలో పెట్టను. నేను కూడా సంగీతం నేర్పించదు, కానీ నా టైం అందులోకి కాదు. నా టైం అంతా ధ్యానం చెప్పడం కోసమే ఉంది. సంగీతం నేర్పించడం కోసం నేను రాలేదు, పుట్టలేదు. అది నా పర్పస్ కానీ కాదు. అందుకే గొప్ప గొప్ప సంగీత గురువు గారి దగ్గర, డాక్టర్ పినాకపాణి గారి దగ్గర ఉన్నా కూడా అక్కడ మానేశాను సంగీతం నేర్చుకోవడం. ఇంటి పక్కనే ఉన్నా కూడా, ఎందుకంటే నా ధ్యేయం అది కాదు. నా ధ్యేయం ఇది. ఎవరి జీవిత ధ్యేయం వాళ్ళే తెలుసుకోవాలి, ఎవరి ధర్మాన్ని వాళ్ళే తెలుసుకోవాలి, ఎవరు ఏం చేయాలో వాళ్ళే తెలుసుకోవాలి. ఇక్కడ నవకాంత్ ఉన్నాడు, ఇక్కడ మన ఆనంద్ ఉన్నాడు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. పిరమిడ్ వ్యాలీ పోయి షూటింగ్ చేయాలని తెలుసుకున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నేను వాళ్ళని అడిగానా, వాళ్ళ ధర్మం వాళ్ళు తెలుసుకుని వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఇక్కడ గిరిజా మేడం ఉంది, 20 ఏళ్ళ నుంచి ఉంది. 20 ఏళ్ళ నుంచి ఎందుకు ఉంది? ఆవిడ ధర్మంతో ఆవిడ తెలుసుకుంది ఇక్కడ ఉండాలని చెప్పేసి. ఇక్కడ మహేష్ అగర్వాల్ గారు వచ్చారు ముంబై నుంచి, నా ముందరే కూర్చున్నారు ఇప్పుడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ధర్మాన్ని ఆయన తెలుసుకున్నాడు, నేను వెళ్ళాలి అని చెప్పేసి. ఆ భిక్షగాడు నాయనా ధర్మం చేయండి నాయనా అంటే, ఆ ఒక్క ధర్మం అనే పదం ఎంత ఉందో చూడండి. భగవద్గీత కూడా ధర్మం అనే పదంతోనే మొదలైంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సభ మామ పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ్. ఈ ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకో స్టేట్మెంట్ దగ్గరికి వస్తాము. ధర్మో రక్షతి రక్షితః. ధర్మం ఎందుకు చేయాలంటే నీ చేత రక్షింపబడిన ధర్మం తిరిగి నిన్ను రక్షిస్తుంది. పిరమిడ్ మాస్టర్లు అందరూ తమ అద్భుతంగా తమ ధర్మాల్లో ఉన్నవారు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నమస్కారాలు, ప్రణామాలు. ఇప్పుడు నా ధర్మం అయిపోయింది, ధర్మం గురించి చెప్పడం నా ధర్మం అయిపోయింది. కాసేపు ఫ్లూట్ వాయిస్తాను, అందరం ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ధర్మం గురించి ఆలోచించడం, వినడం, మాట్లాడడం మానేసి ధ్యానం చేద్దాం మనం. ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నాము, పాదాలు 2 క్రాస్ చేసుకున్నాము, చేతుల్లో చేతి పెట్టుకున్నాము, చక్కగా ప్రకృతిలో ఉన్నాము, ధ్యానం చేద్దాం. ప్రపంచంలో ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ అంతే ఇప్పుడు కూడి ఉన్నారు ఇక్కడ, అందరూ కలిసి ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేద్దాం. ధ్యానం చేయడం ఇప్పుడు మన ధర్మము. మన ధర్మంలో మనం ఉందాం.
ధర్మో రక్షతి రక్షితః, ఇది ఈరోజు టైటిల్. ధర్మో రక్షతి రక్షితః, ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షింపబడిన ధర్మం తిరిగి వాళ్ళని రక్షిస్తుంది, పక్క వాడిని కాదు. ఎవరికి వారే కర్మే తీరే, ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే ధర్మే తీరే. ధర్మో రక్షతి రక్షితః. బీ విత్ యువర్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ధ్యానం. మనమంతా పిల్లలు మాస్టర్లం. మన ధర్మం ఎవరినా ఉంటే ధ్యానం చెప్పడం, ఎవరు లేకపోతే ధ్యానం చేసుకోవడం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉందాం. బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్. ధర్మో రక్షతి రక్షితః. The righteousness that you have protected in the world will in turn protect you. That is the meaning of the word, of the phrase, dharmo rakshati rakshitaha. If you protect righteousness in the world, then righteousness will protect you. You will complete your work on the earth planet for which you have come here. You will successfully complete your work because Dharma will protect you. Dharmo rakshati rakshitaha, my dear friends. Be with your breath.
పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తన ధర్మం తాను నిర్వర్తిస్తోంది. ఎవరైతే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉండి తమ ధర్మం తాము నిర్వహిస్తున్నారో వారి చేత కాపాడబడిన ధర్మం తిరిగి వాళ్ళని రక్షిస్తుంది, బ్రహ్మాండంగా రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ఆఖరి ఒక్క నిమిషం. బీ విత్ యువర్ బ్రెత్. 30 seconds. ధర్మో రక్షతి రక్షితః. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మై డియర్ ఫ్రెండ్స్, ధర్మం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Kindly keep your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hand and you may open your eyes. Pyramid Master